నమస్కారాలు తెలుపుతూ ప్రతి ఒక్క ఓటర్ మహాశయులని ఇంటింటికి ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ప్రతి ఇంటిలో ఉన్న వార్డుకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా భార్య కోయిడ రజనీ శ్రీనివాస్ గౌడ్ ఈ పోటీ చేస్తున్నాము. ఈ పోటీలో భాగంగా ప్రచారంలో అన్ని కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ప్రజల్ని కలుసుకుంటూ అన్నదమ్ములని అక్కచెల్లెలను కలుస్తూ వారికి ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నాం. ఇదే ప్రచారంలో మేము గతంలో చేసిన ప్రతి ఒక్క పనులు, కొన్ని యోజన సంఘాలకు కానీ, నా చేతనైన కాడికి చేసిన ప్రజలకు సంబంధించిన సేవలు కానీ చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లులు, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ 10వ వార్డు ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. నేను 10వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలుసు. ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకొస్తాను. సంక్షేమ పథకాలు ఏమన్నా చేయూత అయినా, విద్యార్థికి కాలేజీకి సంబంధించిన పెన్షన్లైనా, పిల్లలకి ఏమైనా చదువు ద్వారానైనా సరే ఇంకా అభివృద్ధి చేస్తానని. నీటి సమస్య ఉంది, మురికి కాలువలే కానీ రోడ్డు సమస్యలు దాదాపు తీరిపోయినాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు, ప్రతి ఇంటింటికి చెప్తున్నారు మాకు రాలేదని. అది కూడా మేము గెలిచాక కంపల్సరీ తీరుస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికి నమస్కారం. ఇక్కడ 10వ వార్డుకు రజనీ శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ తరఫు వెళ్ళి. గతంలో కూడా ఒకసారి చేసి బార్డర్లో పోయిన ఉండే ఆ సానుభూతి ఉంది. అయినా కూడా స్కీములు ఉన్నాయి, కొద్దిగా దానిని ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతూ మేము గెలిపించాలనే ప్రయత్నం ఉన్నాము. ఈ ఆడవాళ్ళకు పింఛన్లు అవి ఉన్నాయి, అవి 2 monthsలో మళ్ళీ రెన్యువల్ చేసి అవి చేయడానికి గవర్నమెంట్ సీఎం గారు ఒప్పుకున్నారు. ఇందిరామ్ ఇల్లు 3 దఫాలు వస్తాయి. ఇంకా వాటిలో ఎంతమందికి లేదన్న అందరికి ఇప్పడానికి రజనీ గారు ముందు చేపిస్తుంది. మేమంతా ఆమె తోడ్పాటు ఉండి సాయం చేస్తాం. కాబట్టి అందరు కలిసి చేసి బయటపడేలా గెలిపేయాలని కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఏ పదవులు రాకపోయినా కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండు కాబట్టి అందరికి అందుబాటులో ఉంది కాబట్టి ఆమెకు రజనీ గారికి ఓటేయాలని మా కోరిక. ఎవరికి ఆపతున్నా దేనికైనా ముందడుగుంటాడు అబ్బాయి, కాబట్టి ఆయన మీద సానుభూతి ఉంటుందని మేము అనుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు గున్నియంటి రమేష్ గౌడ్, రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో బుధాన్ పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 10వ వార్డు అభ్యర్థిగా రజనీ శ్రీనివాస్ గారు ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క 10వ వార్డు అనేది గత 40 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క వార్డులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఏ విషయమైనా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజల పట్ల ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క ఏదైతే మినిమం ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు అనుగుణంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ అనునిత్యం ప్రజలలో మమేకమై ఉండడం వల్ల ఈ యొక్క ఘనత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా గెలవడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్న రజనీ శ్రీనివాస్ గారు కూడా అంటే గత 10 సంవత్సరాల నుండి కూడా పార్టీ పరంగానే కానీ వ్యక్తిగతంగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పాల్పంచుకున్నాడు. అంటే వివిధ యువజన సంఘాలకు సంబంధించిన యువకులకే కానీ, తర్వాత వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా వారి సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. దాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిసెస్ కి 10వ వార్డు అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి
మొదటి గతంలో కన్నా భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి రజనీ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా విజయడంగా మోగిస్తారు అనేది మా యొక్క గట్టి నమ్మకం. జై